అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి అక్కడి యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏ వంకతో తమను డిపోర్ట్ చేస్తారో అనే భయాలు వారిని వెంటాడుతున్నాయి. చిన్న చిన్న తప్పులకే అమెరికాను వీడాలంటూ అనేక మంది నోటీసులు పొందుతుండడం వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆందోళన కలిగిస్తోంది. పైగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారిలో మన భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీన్ని కొందరు మోసగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. రీసెంట్గా అమెరికాలో చదువుతున్నటువంటి శ్రేయా బేడి అనే విద్యార్థి మోసగాళ్ల చేతిలో స్కామ్కి గురయ్యారు. ఆమె యుఎస్ ఇమిగ్రేషన్ చట్టాలను అతిక్రమించింది అంటూ స్కామర్లు టార్గెట్ చేశారు. అరెస్ట్, డిపోర్టేషన్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే బాండ్ రూపంలో $5,000 చెల్లించాలంటూ గిఫ్ట్ కార్డు కొనేలా చేశారు. 2022లో యుఎస్ వెళ్లిన ఆమె బ్లూమింగ్టన్ ప్రాంతంలో ఇండియానా యూనివర్సిటీలో చదువుతున్నారు. మే 29న తాము ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ మాట కలిపారు. ఆ టైంలో ఆ అధికారి తన బ్యాడ్జ్ నెంబర్, పేరు వంటి వివరాలు కూడా ఇచ్చి అధికారిక వెబ్సైట్ నందు చెక్ చేసుకోవాలని కూడా సూచించారని ఆమె చెప్పింది. అన్ని పరిశీలించగా అక్కడ చూపిన నంబర్ నుంచే కాల్ వచ్చిందని బేడీ చెప్పారు. ఆమె ప్రస్తుతం మానిటరింగ్లో ఉన్నందున 3 గంటలు ఎవరికీ కాల్ చేయకూడదని కూడా వారు హెచ్చరించారట. ఇక పోలీసులు తర్వాత రోజు మీకు బాండ్ పంపిస్తారని నమ్మబలికారు. అయితే మోసగాళ్లు సదరు మహిళకు సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకునే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో నివసించడానికి ఫండ్స్ కోసం గోఫండ్ మీ ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే లాయర్ను వెంటనే సంప్రదించాలని ఆమె సూచిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు నేరుగా కాల్ చెయ్యరని, వారు మెయిల్ ద్వారానే సంప్రదిస్తారని ఆమె వెల్లడించారు. అసలు ఏ గిఫ్ట్ కార్డులు, బ్యాంక్ వివరాలు, సోషల్ సెక్యూరిటీ నంబర్లను అధికారులు అడగరు. తనలా ఇంకెవరూ మోసపోవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. అక్కడి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో విదేశీ విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నట్లు ఆమె వెల్లడించారు.